హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సెన్సెక్స్ 552 పాయింట్స్ డౌన్ అయ్యి 33,229 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 159 పాయింట్స్ డౌన్ అయ్యి 9,813 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. గ్లోబల్ గా కానీ డొమెస్టిక్ గా కానీ పెరుగుతున్న కేసెస్ కారణంగా రానున్న రోజుల్లో గవర్నమెంట్స్ ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటాయా, దాంతో మళ్ళీ ఎకానమీ ఏదైనా ఇంపాక్ట్ అవుతుందా అనే ఒక భయాందోళనలతో కొంత మార్కెట్ అయితే ఫాలో అవడం అయితే కనిపిస్తుంది. అండ్ తమిళనాడులో జూన్ 19th నుంచి జూన్ 30th వరకు కూడా 4 districts ని కంప్లీట్ గా లాక్డౌన్ లో అయితే ఉంచుతున్నారనమాట. సో ఇలా కొన్ని రాష్ట్రాలు మళ్ళీ లాక్డౌన్ వైపు అడుగులు వేస్తూ ఉండడం కూడా కమింగ్ డేస్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ టైప్ ఆఫ్ డెసిషన్ తీసుకుంటుందేమో అన్న క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఈ రోజు మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ అయితే లిస్ట్ అవ్వడం జరిగింది. అలా లిస్ట్ అయ్యాక కొంత పాజిటివ్ సైడ్ మూవ్ అవుతూ ఆల్మోస్ట్ 700 దగ్గర క్లోజ్ అవడం జరిగింది అనమాట. ఇవి పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ ఫ్రెండ్స్. కాకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ అనేది 612 రూపీస్లో అయితే క్లోజ్ అవడం జరిగింది. సో ప్రెసెంట్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు 700 దగ్గర ఉన్న పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ తీసుకోవడం బెటరా, లేకపోతే ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ తీసుకోవడం బెటరా? ఇది చాలా సింపుల్ అర్థం చేసుకోవడం. సో ఎవరైతే పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ 314 రూపీస్ పే చేసినట్టు, అండ్ నెక్స్ట్ 2021లో 314 పే చేయాలి, అండ్ నెక్స్ట్ 2021 నవంబర్లో 628 పే చేయాలి. అంటే ఓవరాల్గా 942 రూపీస్ స్టిల్ ఈ పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలా పే చేసిన తర్వాత మాత్రమే ఈ పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ అనేటివి ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ అవ్వాలంటే రిమైనింగ్ పేమెంట్ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏది బెటర్ అనే డౌట్ మీకు వచ్చినప్పుడు ఏదైతే మీకు హయ్యర్ ప్రైస్ ఉంటుందో, అంటే ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ ఏవైతే ఉంటాయో అందులో నుంచి పెండింగ్ పేమెంట్ని మైనస్ చేయండి. సో ఏ పాయింట్లో ఉన్నా సరే ఇంకా ఎంత పెండింగ్ పేమెంట్ ఉంది రైట్ షేర్స్ రిలేటెడ్గా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్రెసెంట్ మనం జూన్ 2020లో ఉన్నాం కాబట్టి 2021 మే పాయింట్ ఆఫ్ టైంకి 314 రూపీస్, 2021 నవంబర్ పాయింట్ ఆఫ్ టైంకి 628 రూపీస్, ఓవరాల్గా 942 రూపీస్ పే చేయాలి కదా. సో 612 రూపీస్ ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్లోంచి పెండింగ్ అమౌంట్ ఎంత ఉంది? 942 దగ్గరగా ఉంది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 669.25 వస్తుంది ఫ్రెండ్స్. థియరిటికల్గా మాట్లాడుకోవాలంటే ఇది ఎగ్జాక్ట్గా పార్ట్లీ పెయిడ్ షేర్స్కి మ్యాచ్ అయిపోవాలన్నమాట. అంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న 700 రూపీస్లో ట్రేడ్ అవుతున్న పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్కి అయితే మ్యాచ్ అవ్వాలి, కానీ మ్యాచ్ అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం 700 రూపీస్ పెడితేనే మనకి పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ వస్తాయి. అండ్ కమింగ్ డేస్లో అంటే 2021 మేలో 2021 నవంబర్లో రెస్ట్ ఆఫ్ ద పేమెంట్స్ చేయొచ్చు. కాబట్టి మీకు ఈ లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. పార్ట్లీ పెయిడ్ రైట్ షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు స్టిల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్లోకి వాళ్ళ రైట్ షేర్స్ అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. టాటా మోటార్స్ వాళ్ళు 9,894 crores లాస్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఎస్టిమేట్స్ ఆల్మోస్ట్ 1,400 to 1,500 crores మాత్రమే లాస్ పోస్ట్ చేస్తారు అనుకున్నారు. కాకపోతే వీళ్ళు అనూహ్యంగా 9,894 crores లాస్గా అయితే నమోదు చేయడం అయితే జరిగింది. అండ్ వీళ్ళ ఎబిడా కూడా, అంటే ట్యాక్స్లు, ఇంట్రెస్ట్లు, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్ ఇవన్నీ కట్టక ముందు వాళ్ళు ఎంత సంపాదించుకున్నారు అనేది కూడా ఇయర్ ఆన్ ఇయర్లో 70% ఫాలో అయిందనమాట. సో టాటా మోటార్స్కి సంబంధించి మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ ఆల్మోస్ట్ 74% రెవెన్యూస్ వీళ్ళ జేఎల్ఆర్, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్ దగ్గర నుంచి వస్తాయి. మేనేజ్మెంట్ టీవీ ఛానల్స్తో మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు పోస్ట్ చేసిన రిజల్ట్స్, అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతా కూడా FY 19-20 అంతా కూడా ఈ వైరస్ అండ్ ఈ లాక్డౌన్ ఇష్యూస్తోనే ఇంపాక్ట్ అవడం జరిగింది నెగిటివ్గా అని చెప్తున్నారు. ఆల్మోస్ట్ 500 crores దగ్గరగా ఈ వైరస్ వాళ్ళు ఇంపాక్ట్ అయ్యామని చెప్తున్నారు. కాకపోతే వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏమనుకున్నాం, 74% రెవెన్యూస్ జేఎల్ఆర్ దగ్గర నుంచి వస్తున్నాయి అనుకున్నాం కదా. సో జేఎల్ఆర్ వీళ్ళకి చైనా, యూరోప్, యూఎస్లో వీళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. చైనా, యూరోప్ అలాగే యూఎస్లో మార్చి ముందు నుంచే ఈ వైరస్ కారణంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే స్టార్ట్ అవడం జరిగింది. దాంతో వాళ్ళ బిజినెస్ అయితే ఇంపాక్ట్ అయింది అని చెప్తున్నారు. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ రిలేటెడ్గా వీళ్ళకి ప్రస్తుతం వస్తున్న డేటా ప్రకారం కమింగ్ డేస్లో అవి చాలా పాజిటివ్గా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. బట్ కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్గా అయితే అవి పికప్ అవడానికి టైం అయితే పడుతుందని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, టాటా మోటార్స్కి ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఇండియాలో పెద్ద మార్కెట్ షేర్ అయితే లేదనమాట. కాకపోతే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్లో వాళ్ళు ఇండియా టాప్ ప్లేయర్. సో కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్గా ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో అప్పుడు మనకి టాటా మోటార్స్లో అయితే కొంత పాజిటివ్ యాక్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ వీళ్ళు ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో కూడా కొంత మార్కెట్ షేర్ని గెయిన్ చేయాలని చెప్పి రీసెంట్ టైమ్స్లో చాలా కొత్త మోడల్స్ని అయితే తీసుకొస్తున్నారు. కానీ స్టిల్ వీళ్ళ మార్కెట్ షేర్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో చాలా వీక్గానే ఉంది. కాబట్టి మనం ఎప్పుడు టాటా మోటార్స్ గురించి చూస్తున్నా ఇండియాలో ఉన్న వాళ్ళ ప్యాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ గురించి కాకుండా వీళ్ళ జేఎల్ఆర్ నెంబర్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట.
నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ 1 month లో ఫ్యూచర్ రిటైల్ లో చాలా పాజిటివ్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. సో ఫ్యూచర్ రిటైల్ కష్టాల్లో ఉంటే ఎందుకని షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఈ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్ రిటైల్ ఫౌండర్ అయిన కిషోర్ బియానీ గారు తనకి సంబంధించిన మేజర్ ఆర్ ఫుల్ స్టేక్ అయితే సెల్ చేయాలనే ప్రాసెస్ లో అయితే ఉన్నారనమాట. అంటే తనకు సంబంధించిన వాటాని తను అమ్ముకునే ప్రయత్నాలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళతో, రిలయన్స్ రీటైల్ వాళ్ళతో, అమెజాన్ వాళ్ళతో అయితే డిస్కషన్స్ జరుపుతున్నారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్గా ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ దగ్గర 6% స్టేక్ ఉంది అండ్ అమెజాన్ వాళ్ళ దగ్గర 3.2% స్టేక్ అయితే ఉంది. బట్ వాళ్ళు ఈ ఫ్యూచర్ రిటైల్లో ఇంకా ఎక్కువ వాటాను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ డిస్కషన్స్ చేస్తున్నారని ఎలాగైతే అప్డేట్ ఉంది. సో ఈ ఫ్యూచర్ రిటైల్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ లో 80% రెవెన్యూస్ బిగ్ బజార్ లాంటి హైపర్ మార్కెట్ స్టోర్స్ నుంచి వస్తూ ఉంటుందన్నమాట. సో కిషోర్ బియానీ గారికి ఫ్యూచర్ రిటైల్ ఆల్మోస్ట్ 42% వాటా అయితే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఈ 42% వాటాలో తను ఆల్రెడీ 75% ప్లెజ్ చేయడం జరిగిందనమాట, తాకట్టు పెట్టడం అయితే జరిగింది. ఫ్యూచర్ రిటైల్లో రిలయన్స్ రీటైల్, అమెజాన్ ఆర్ ప్రేమ్జీ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు పెట్టుబడులు చేస్తారేమో ఒక ఎక్స్పెక్టేషన్స్తో మనకి స్టాక్ ప్రైస్ అయితే రైజ్ అవుతుంది. ఓకే, అసలు ఇలా అమ్మాల్సిన అవసరం కిషోర్ బియానీ గారికి ఎందుకు వచ్చిందంటే తనకి సంబంధించిన కంపెనీ ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించిన 6 లిస్టెడ్ కంపెనీస్కి రిలేటెడ్గా సెప్టెంబర్ 2019 ఆ పాయింట్ ఆఫ్ టైంలో 12,778 కోట్ల దగ్గరగా అప్పు ఉందన్నమాట. సో ఫ్యూచర్ గ్రూప్ అండర్లో ఉన్న 6 లిస్టెడ్ కంపెనీస్ రిలేటెడ్గా 12,778 crores ఉన్న అప్పుని తగ్గించుకునే ప్రయత్నం కోసం కిషోర్ బియానీ గారు అయితే ఈ ప్రాసెస్ని అయితే ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రాసెస్ ముందుకు వెళ్ళి ఫ్యూచర్ రిటైల్కి సంబంధించిన వాటాని అమెజాన్, రిలయన్స్ రీటైల్ ఆర్ ఏదైనా పెద్ద నేమ్ ఉన్న కంపెనీస్ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్గా స్టాక్ ప్రైస్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అది ఒక సైడ్ ఫ్రెండ్స్. కాకపోతే 12,778 కోట్ల దగ్గరగా అప్పు ఉందనుకున్నాం కదా, ఇప్పటి వరకు ప్రెసెంట్ ఉన్న కండిషన్లో ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు తిరిగి పేమెంట్ చేయలేరు అని చెప్పి అన్ని వేల కోట్లు ఎవరైతే డబ్బులు అప్పుగా ఇచ్చారో వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉందన్నమాట. కాకపోతే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా డిస్కషన్స్ జరుగుతున్నాయండంతో ఎవరైనా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే ఫ్యూచర్ గ్రూప్ రిలేటెడ్గా ఎవరైతే అంతకుముందు అప్పులు ఇచ్చారో వాళ్ళకు కూడా పాజిటివ్గా ఉంటుంది. సో ఎవరెవరు ఇచ్చారని మీరు గమనించినట్లయితే ఫస్ట్ ప్లేస్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఫ్రెండ్స్, 5,750 crores ఫ్యూచర్ గ్రూప్ దగ్గర నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రావాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒక కంపెనీ రిలేటెడ్గా జరుగుతున్న పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాక్టివిటీ అనేది మిగతా కంపెనీస్ని కూడా కొంత పాజిటివ్గా నెగిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఫ్యూచర్ రిటైల్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ఫ్యూచర్ గ్రూప్కి ఎవరైతే అంతకుముందు డబ్బులు ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ డబ్బులు తిరిగి రావడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి 7,000 కోట్ల దగ్గరగా ఒక స్కీమ్ రాబోతుంది. దాంట్లో ఇండియాలో ఉన్న కొన్ని ఫార్మా ప్లేయర్స్కి అడ్వాంటేజ్ ఉంటుందనేలాగా ప్రెసెంట్ అయితే అప్డేట్ ఉంది. సో ఈ అప్డేట్ మాట్లాడుకునే దానికంటే ముందు కొంత డేటా అయితే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే మోస్ట్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ కానివ్వండి, హెచ్ఐవి డ్రగ్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి అండ్ కార్డియో మెడిసిన్స్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్గా తయారు చేసే మందులు కానివ్వండి, వీటిని తయారు చేసేదానికి కావాల్సిన రా మెటీరియల్ అంటే ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ కోసం ఎక్కువగా చైనా మీదే డిపెండ్ అవుతూ ఉంటాం అనమాట. వస్తువు బయట తయారు చేయడానికి రా మెటీరియల్ ముడిసరికి ఎలాగో అవసరమో అలాగే ఫార్మా కంపెనీస్కి కూడా ఒక మందు తయారు చేయాలంటే దానికి సంబంధించిన రా మెటీరియల్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అవసరం అనమాట. దీనికి సంబంధించి ఎక్కువగా చైనా మీదే డిపెండ్ అవుతూ ఉంటాం. సో ఈ వైరస్ ఇష్యూ స్టార్ట్ అయ్యాక చైనాలో ఏపీఐ ప్రొడక్షన్ అనేది చాలా వరకు ఇంపాక్ట్ అయిందనమాట. అప్పుడు అది మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీద కూడా ఇంపాక్ట్ చూపించడం జరిగింది. సో రా మెటీరియల్ మనకు రావడం తగ్గింది అనుకోండి, ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గితే ప్రైజెస్ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో ఇలాంటివి కమింగ్ డేస్లో మనం ఫేస్ చేయకుండా ఉండాలంటే మన ఇండియన్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్స్ని కొంత ఎంకరేజ్ చేసి వాళ్ళ దగ్గరే ఎక్కువ ప్రొడక్షన్ చేయించి రానున్న రోజుల్లో మన ఇండియాకి అవసరమయ్యే రా మెటీరియల్ని మనమే తయారు చేసుకోవాలనేలాగా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రెసెంట్ ఈ స్కీమ్ని తీసుకురాబోతుంది ఫ్రెండ్స్. సో ఇది కమింగ్ డేస్లో వచ్చినట్లయితే మన ఇండియాలో ఎవరైతే ఏపీఐ ప్రొడక్ట్స్ని తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో వాటికైతే ఇది పాజిటివ్గా ఉంటుంది. మన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఎవరు ఎక్కువగా ఈ ఏపీఐని తయారు చేస్తూ ఉంటారని చూసినప్పుడు దివీస్ ల్యాబొరేటరీస్, గ్రాన్యూల్స్ అలాగే లారస్ ల్యాబ్స్ వీటిని మనం కన్సిడరేషన్లోకి అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్తి ఇండస్ట్రీస్ కెమికల్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీ అనమాట. వీళ్ళ కంపెనీ రిలేటెడ్గా ఎక్స్చేంజెస్కి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాంతో మనకి ఇంట్రోడక్షన్ లో స్టాక్ లో కొంత సెల్లింగ్ అయితే కనిపించడం జరిగింది. సో అప్డేట్ ఏంటని చూసినప్పుడు ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళు 2017 జూన్ 15న ఒక కంపెనీతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ని కుదుర్చుకోవడం జరిగిందనమాట. అది 10 years కి సంబంధించిన కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ ద్వారా 4,000 crores దగ్గరగా ఆర్తి ఇండస్ట్రీస్ కి రెవెన్యూ అయితే జనరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ప్రెసెంట్ ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవడం జరిగింది ఫ్రెండ్స్. దానికి రిలేటెడ్ గా ఆర్తి ఇండస్ట్రీస్ వాళ్ళు మాట్లాడుతూ మాతో ఎవరైతే కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారో వాళ్ళ స్ట్రాటజీస్ కొన్ని చేంజ్ అవ్వడం కారణంగా వాళ్ళు మాతో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ని అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. 10 years కి సంబంధించిన కాంట్రాక్ట్ ఆల్మోస్ట్ 4,000 crores రెవెన్యూని జనరేట్ చేసే కాంట్రాక్ట్ ఇంపాక్ట్ అవడంతో స్టాక్ ప్రైస్ అయితే ఈ రోజు మనకి ఫాల్ అవడం జరిగింది.
నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో రెసిస్టెన్స్ ని స్టిల్ నేను 10,020 దగ్గరే ఉంచుతున్నాను. సపోర్ట్ ఇమీడియట్ గా 9,750, ఒకవేళ అది బ్రేక్ అయితే 9,680 దగ్గర గమనిస్తున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 19,550 అండ్ రెసిస్టెన్స్ 20,240 దగ్గర అయితే గమనిస్తున్నాను. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. 18th June వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటా. సో రీసెంట్ టైమ్స్లో మీరు గమనిస్తే మార్కెట్ చాలా పాజిటివ్గా మూవ్ అయిన తర్వాత కూడా మనకి 10,000 దగ్గర కొంత స్ట్రాంగ్ కాల్ రైటింగ్ అయితే కనిపించింది అనమాట. అంటే 10,000 కంటే మార్కెట్ పైకి వెళ్ళదు అని కాల్ రైటర్స్ చాలా కాన్ఫిడెంట్గా రైట్ చేశారు. సో స్టిల్ మనకు ఆ లెవెల్ దగ్గర చాలా ఎక్కువ యాక్టివిటీ అయితే బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆప్షన్ చైన్ డేటా ప్రకారం కూడా మనం 10,000ని ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా అయితే చూడొచ్చు. కాకపోతే ప్రెసెంట్ ఉన్న లెవెల్ నుంచి కొంత దగ్గరగా చూడాలనుకున్న 9,900 దగ్గర కూడా మనకు స్ట్రాంగ్ యాక్టివిటీ అయితే బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు పుట్స్తో కంపేర్ చేస్తే కాల్స్లో చాలా స్ట్రాంగ్ డేటా 9,900 రిలేటెడ్గా కూడా బిల్డ్ అయింది కాబట్టి ఇమీడియట్గా మనం 9,900ని కూడా రెసిస్టెన్స్గా అయితే గమనించవచ్చు. అండ్ ప్రెసెంట్ ఉన్న 9,800 లెవెల్ నుంచి డౌన్ సైడ్కి ఫాలో అవుతుంది అనుకుంటే 9,700 దగ్గర ఇంట్రాడేలోను 3,80,000 దగ్గరగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. అండ్ ఓవరాల్గా కూడా 19 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ ఫామ్ అయింది కాబట్టి ఇమీడియట్గా మనం 9,700ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్గా అయితే గమనించవచ్చు. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. మీకు కంటెంట్ నచ్చింది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.